దేవుని నామంలో అందరికీ వందనాలు. నా పేరు రాజ్ కుమార్. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను క్రైస్ట్ టూల్స్‌లో భాగస్వామిగా గత 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ పరిచర్య ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నా జీవితంలో ఉంది. అందును బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిచర్య ఇంకా అభివృద్ధి చెంది ఎంతోమందిని చేర్చాలని, ఎంతోమందికి ఈ సువార్త వెళ్ళి చాలామంది ఉన్న ప్రాబ్లమ్స్, పరిస్థితుల నుంచి వారందరినీ బయటికి తీసుకురాగలిగేంత గొప్ప స్కోప్ను ఈ పరిచర్యకు దయచేయాలని, అలాగే దేవుడు ఈ పరిచర్య ముందడిలో ఉంటూ కావలసిన ప్రతి పనులను మాకు సమకూర్చాలని యేసునామంలో మేము కోరుచున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని మా దేవుడు పలికిన 7 మాటల్లో నేను కూడా ఒక మాటను ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా బ్రదర్ పృథ్వీ, అలాగే ఇతర సభ్యులు యొక్క అంగీకారంతో ఈరోజు ఈ మాటను నేను ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప సమయాన్ని ఆశీర్వాదంగా నేను భావిస్తూ, నాకు ఇచ్చిన మాట 6వ మాట. నేను పరిశుద్ధ బైబుల్ నుంచి నేను ఈ వాక్యాన్ని చదువుతాను. దయచేసి మీరు వినొచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మ అప్పగించెను. ఈ వచనంలో ముఖ్యంగా మనం చూడాల్సిన మాట సమాప్తమైనది అనే పదం చూడడానికి ఏకవచనంగా ఉన్నప్పటికీ దాని అంతర్భాగం చూస్తే గొప్ప గొప్ప కార్యాలు, ఎన్నో కార్యక్రమాలు, ప్రణాళికలు నిగూఢమై ఉన్నాయి. సమాప్తమైనది అని యేసు ప్రభువారు తన శిలువ మరణం, ఆత్మ అప్పగించే ముందు దేవుడికి ఈ మాటను చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అలాగే దీని యొక్క సారాంశాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని దేవుడు తన తండ్రితో మాట్లాడుచున్నాడు. అంటే ఈ పనులు ఏవైతే దేవుడు యేసుక్రీస్తు వారికి అప్పగించారో ఆ కార్యక్రమంలో, ఆ ప్రణాళికలు దేవుడు యేసుప్రభు వారికి, ఈ మనుష్య కుమారుడికి అప్పగించి భూమి మీదకి పంపించారో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి దేవుని మహిమపరచడానికి యేసుప్రభు వారు ఈ లోకంలో చాలా చాలా కష్టాలు, నిందలు, అవమానాలు, శోధనలు గుండా పోవాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా దేవుడు ఏ కార్యక్రమంలో కోసం ఈ భూమికి మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. అయితే మనం కొత్త నిబంధన ప్రకారం చూస్తే దేవుడు తన 33.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్యకారములు, ఎన్నో సాతాను సంబంధ వ్యతిరేక కార్యక్రమాల నుంచి తన ప్రజలను కాపాడగలిగాడు. ఎందుకంటే యేసుప్రభువు రాకముందు వారు బందీలైపోయి వాళ్ళు ఈ భూమి మీద చిత్రహింసలు పడుతూ ఈ భూమి మీద అనేక ఒడిదుడుకులకు, అనేక నాశనాలకు, విధ్వంసాలకు గురవుతూ దేవుని నుంచి మొత్తానికి దూరంగా, దేవునికి దగ్గరగా కాకుండా, దేవుని చూడకుండా, దేవుని తట్టు చూడకుండా వీళ్ళందరూ బ్రతికారు. అయితే యేసుప్రభు వారు ఈ లోకంలోకి మనుష్య కుమారుడిగా వచ్చి మన కష్టాలు, బాధలు, నలింపులు, శోధనలు, అలాగే మన ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, ఇలాంటివి చాలా కార్యక్రమాల నుంచి, చాలా ఉన్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి మనల్ని కాపాడడానికి తండ్రి తన అద్వితీయ కుమారుడైన యేసుప్రభు వారిని ఈ లోకం మీదకి పంపించారు. అయితే మనం కొన్ని టూకీగా దేవుడు ఏ కార్యక్రమాలు, ఏ ప్రణాళిక కొద్దీ భూమి మీదకి వచ్చారో మనం చూద్దాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చదివిస్తాను, మీరు దయచేసి వినండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆ గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డివారిని చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను.
అంటే ఈ లేఖన భాగంలో చూసినట్లయితే మనము చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఎందుకొరకు ఇక్కడికి వచ్చాడు. అలాగే ఇంకొక వచనం చూసినట్లయితే లూకాసు వార్త 19 అధ్యాయం 10వ వచనంలో నశించదాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అలాగే ఇంకా మార్కు సువార్త 1 అధ్యాయం 38వ వచనం ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. ఇప్పుడు ఈ వాక్య ప్రకారంగా చూడొచ్చు, సాతాను సంబంధమైన ఈ ఈ శక్తులను ప్రోడదలడానికి ఈయన వచ్చాడని మనం చూడవచ్చు. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ వాక్యం చూసినట్లయితే జీవం, సంపూర్ణ జీవం. ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం ఎలాంటి లోకంలో జీవిస్తున్నామో తెలుసు. దీని పర్యవసానంగా మనం ఎలాంటి జీవితాన్ని మనం పొందగలుగుతామో, ఈ భూమి మీద ఉన్న జీవితం తర్వాత మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతామో మనం ఊహించగలం. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితులను అనుగుణంగా దేవుడు మనకు సంపూర్ణమైన అతివృద్ధిమైన జీవం కలిగించుటకు, అది పరలోక జీవము, అదే పరలోకంలో మనకు స్థానం కలిగించుటకు తనను భూమి మీదికి మనుష్య కుమారుడిగా వచ్చి మన కొరకు అర్పణగా దేవుడు కాగలిగాడు. అయితే ఇది పూర్తయిందని మనం ఇప్పుడు ఇంతకుముందు వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 17:4లో నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితినని చెప్పినప్పుడు దేవుడు ఆల్రెడీ తన 33 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద తనకు అప్పగించబడిన, తన ప్రణాళిక చొప్పున పంపించబడిన ప్రతి పనులను చేస్తూ జనులను అనేక శోధన, సాతాను సంబంధ పీడిత శక్తుల నుంచి కాపాడుతూ వారిని ఇంకా దేవుని తట్టు చూచులాగున దేవుణ్ణి నమ్మలాగున వారిని ప్రేరేపిస్తూ వాళ్ళకి ఉపదేశిస్తూ చాలా ప్రాంతాలు కలిదిరిన్నాడు. అయితే మనము ఈరోజు ఈ సమాప్తమైనది అనే కార్యం బట్టి మనం చూడాల్సిన విషయం ఏంటంటే, సమాప్తమైనది అనే పదం దేవుడు తన తండ్రి ఇచ్చిన కార్యము సఫలీకృతంగా సంపూర్ణంగా అతను కంప్లీట్ చేసినందుకు మనకు కనబడు. సమాప్తమైనది, ఇది దేవుడు ఏదైతే అప్పగించిన ప్రతి కార్యములను ఈ యేసుప్రభు వారు తన 33.5 జీవితంలో భూమి మీద సంపూర్ణంగా పూర్తి చేసి తన ఆత్మను దేవునికి అప్పగించే ముందు దేవుడితో తన ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమని? ఇది సంపూర్ణం దేవా, నువ్వు నాకు ఏదైతే తండ్రి నువ్వు ఏదైతే నాకు అప్పగించావో ఆ కార్యక్రమములన్నీ నేను సఫలీకృతంగా పూర్తి చేశాను అని చెప్పుకున్నాం. అయితే దేవుడు తన మాదిరిని, యేసుక్రీస్తు వారు తన మాదిరిని మనకు చూపించారు. అలాగే మనం బ్రతకాలి అని, అలాగే మనం చేయాలని, అలాగే మనం ప్రతి విషయంలో నడుచుకోవాలని మనకు ఒక మాదిరి చూపించారు. అయితే మనలో చాలామంది చర్చ్కి వెళ్తున్నాం, వీఆర్ వర్షిపింగ్ ఎవ్రీవేర్, ఎవ్రీ సండే వీఆర్ గోయింగ్ గుడ్, బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. మనం దేవుడి ప్రణాళిక చొప్పున మనం నడుచుకోవట్లేదు, దేవుడి మాదిరి చొప్పున మనం నడుచుకోవట్లేదు. అందుకే మనకి సాతాను సంబంధ కార్యక్రమాలు, ఈ పీడలు, ఇట్లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురుతున్నాయి. మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరు ఊహించని సమస్య వారు ఎదుర్కొంటున్నారు. ఎందుకు అంటే మన నడవడిక, మన మాదిరి దేవునికి ఇష్టపరకంగా లేకుండా మన సొంత నిర్ణయాలకై చూస్తున్నాం. అలాగే మీరు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈరోజు ఎవరిని చూడండి, మన పరిస్థితులను బట్టి, మనకున్న జీవితంలో ఉన్న మన ఒడిదుడుకును బట్టి మనం సొంత నిర్ణయాలు, సొంత కార్యక్రమాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. అలాగే ఎప్పుడు మన 24 గంటల సమయంలో దేవుడికి ఇచ్చే సమయం చాలా తక్కువ. అది కూడా చాలా తక్కువ కాలంలో చాలా 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 కష్టపడి ఆ కొంచెం టైం అయినా ఇస్తున్నాం. అయితే మనం వ్యర్థమైన దాని మీద మనం చాలా సమయం గడుపుతున్నాం, కానీ దేవుడి కార్యం మీద మనం అసలు ఊహించట్లేదు, మనం కనీసం దాని గురించి ఆలోచించట్లేదు. ఎందుకులే, ఇది మన పని కాదు, ఇది పాస్టర్ల పని, ఇది మినిస్ట్రీ నడిపించే వారి పని అని అనుకుంటా. కానీ దేవుడు తన మాదిరిని అందరికి అప్పగించాడు. అది ఒక్కరికే
అది ఒక్కరికే కాదు, అది ఒక్కరికి సంబంధించింది కాదు, ఇది భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి సంబంధించిన కార్యక్రమం. సో మనం దేవుడు మాదిరిని ఉపయోగించి తన యేసుక్రీస్తు వారి కార్యకులము సువార్త ప్రకటించి అనేక మందికి ఈ సువార్త ప్రకటించి వారి యొక్క సమస్యల నుండి బయటికి తీసుకొచ్చి వారు నరకానికి పోకుండా వారిని పరలోక భాగస్థులుగా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి కొంత సమయాన్ని దేవునికి ఉపయోగించి దేవుని కార్యక్రమంలో దేవుడు ఏదైతే ప్రణాళిక మన జీవితంలో పెట్టాడో ఆ ప్రణాళిక చొప్పున ఆ కార్యక్రమంలో చొప్పున మన యొక్క ప్రతి సమయాన్ని ప్రతి నిమిషాన్ని దేవుని కొరకు ఉపయోగించి తన ప్రణాళిక మన జీవితంలో నెరవేరులాగున మనము ఆ దిశగా పోనట్లు మీరందరూ ప్రతిరోజు ప్రార్థించండి. అలాగే మీ దైనందిన జీవితంలో దేవుడికి కార్యమునకు మీకు సాధ్యమైనంత వరకు మీ యొక్క కార్యక్రమంలోనూ దేవుడి తట్టు చూచులాగున మీ కార్యక్రమంలో దేవుడి నడిపించులాగున, అలాగే ఇతరులకు మీరు మాదిరిగా ఉండులాగున మీ యొక్క నడవడికను మార్చుకొని దేవునికి మహిమకరంగా ఉండాలని నేను, అలాగే ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన మనం కూడా దేవుని మాదిరి చొప్పున యేసుక్రీస్తు వారి మాదిరి చొప్పున మనము కూడా మనకు అప్పగించబడిన ప్రతి ప్రణాళికను మనం పూర్తి చేయలాగన, అది దేవుడికి మహిమకరంగా కలిగించులాగున, దేవుని సర్వజనుల ముందు మహిమకరంగా ఉండులాగున మనందరికీ దేవుడు ఆశీర్వాదము కలుగజేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ.